బాలీవుడ్ కంటే ముందు 1000 కోట్లు కొల్లగొట్టిన ఇండస్ట్రీ టాలీవుడ్. ఇప్పుడు వరుసగా 4 సినిమాలతో 1000 కోట్లు రాబట్టిన రికార్డ్ కూడా టాలీవుడ్కే దక్కింది. ఏకంగా బాలీవుడ్ ని వెనక్కి నెట్టి 4000 కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రభాస్ అకౌంట్లో 2, ఎన్టీఆర్ చరణ్ అకౌంట్లో 1, ఇప్పుడు తాజాగా బన్నీ అకౌంట్లో మరొకటి. అసలే బాహుబలి 2 భాగాలు, సాహో, సలార్, కల్కి, RRR, పుష్ప 2, దేవరా, హనుమాన్, కార్తికేయ 2, మేజర్ అంటూ డజన్ పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకుంది టాలీవుడ్. 1000 కోట్ల రికార్డులైతే 4 సినిమాలకు దక్కాయి. బాలీవుడ్ లో ఇలా 1000 కోట్లు రాబట్టింది ఇప్పటి వరకు 3 సినిమాలే. అలా చూసినా టాలీవుడ్ ఇండియా నెంబర్ 1 అయింది. కాలీవుడ్ కనుచూపు మేరలో లేకపోతే కన్నడ, మలయాళం ఇండస్ట్రీస్ మాత్రం ఓటీటీ లేదంటే అప్పుడప్పుడు KGF 2 లాంటి సర్ప్రైజెస్ ఇస్తున్నాయి. సో 10 ఏళ్లు ఇండియా నెంబర్ 1 టాలీవుడ్ అన్న మాటే నిజమైనట్టా? 20 ఏళ్ల కష్టం వల్ల 10 ఏళ్ల డామినేషన్ కి ఛాన్స్ దొరికిందా? అదెలానో చూసేయండి. పాన్ ఇండియా ట్రెండ్ కొత్తది కాకున్నా నార్త్ మార్కెట్కి అడ్డుగోడల్ని కూల్చి సినిమా అంటే ఇది అని ప్రూవ్ చేసింది బాహుబలి మూవీ. ఇక అప్పటి నుంచి పుష్ప 2 వరకు 12 పాన్ ఇండియా హిట్లతో ఇండియా మొత్తంలో నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది టాలీవుడ్. కోలీవుడ్కి సింగిల్ పాన్ ఇండియా హిట్టే లేదు. మలయాళం సినిమాలైతే ఓటీటీలో తప్ప పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ని షేక్ చేసిందే లేదు. కన్నడ మూవీలైన KGF 1, KGF 2, కాంతారా లాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాయి. హిందీలో దంగల్, పఠాన్, జవాన్ తప్ప మరే మూవీ కూడా పాన్ ఇండియాని షేక్ చేయనేలేదు. స్త్రీ 2 మూవీ 550 కోట్లు నార్త్లోనే రాబడితే సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ వసూళ్లలో 90% నార్త్ నుంచే వచ్చాయి. సో పాన్ ఇండియా మొత్తాన్ని 12 సార్లు హిట్లతో షేక్ చేయడమే కాదు, 4 సార్లు 1000 కోట్లు రాబట్టిన రికార్డు కూడా టాలీవుడ్కే దక్కింది. బాహుబలి 2 మూవీ 1850 కోట్లు రాబడితే RRR 1350 కోట్లు, కల్కి 1200 కోట్లు, ఇప్పుడు పుష్ప 2 మూవీ 1000 కోట్లు రాబట్టి దూసుకెళ్తోంది. పుష్ప 2 వసూళ్ల మీద 100 డౌట్లు ఉన్నా కూడా నిర్మాతలు అనౌన్స్ చేశారు కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే 1000 కోట్ల వసూళ్లని 4 సార్లు రాబట్టి తెలుగు సినిమా వెలిగిపోతోందని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2, కల్కితో 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన స్టార్గా మారితే ఎన్టీఆర్ చరణ్ కూడా ఇలా ఒక్కసారి 1000 కోట్ల క్లబ్లో చేరిపోయారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరతో రెండోసారి 1000 కోట్ల వైపు అడుగులేయబోయాడు. ప్రభాస్ సలార్ కూడా ఆల్మోస్ట్ 1000 కోట్లకు దరిదాపుల్లోకి వెళ్ళింది. 750 కోట్లతో షాక్ ఇచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కూడా 1000 కోట్లు రాబట్టడంతో బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మల్లువుడ్ ఇలా అన్ని వుడ్లను వెనక్కి నెట్టి ఇండియా నెంబర్ 1 వుడ్ అంటే టాలీవుడ్ అనేలా చేసింది. అంతేకాదు ఒకే ఏడాది 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన మూవీలతో బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టింది టాలీవుడ్.